ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరొక 12 రోజులు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియటానికి మరొక 9 రోజులు వ్యవధి ఉన్న ఈ సందర్భంలో తెలుగు ప్రజల్లో ఉత్కంఠ మరింతగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తమ వివరాలు తెలియజేస్తూ చాణక్య పారదర్శక సర్వే కొన్ని వివరాలను వెల్లడించింది. గతం నుంచి కూడా సర్వేలు చేసిన అనుభవం ఉన్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో స్వల్ప మెజార్టీతో వైసీపీ మరోసారి అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. ఈ సర్వే అంచనాల ప్రకారం రాయలసీమలో ఉన్న 52 స్థానాల్లో వైసీపీ 36 స్థానాలని చేజిక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. కూటమి రాయలసీమలో 16 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చాణక్య పారదర్శక సంస్థ అంచనా. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న 34 స్థానాల్లో వైసీపీకి 17 స్థానాలు, కూటమికి 17 స్థానాలు లభించే అవకాశం ఉందని పారదర్శక అంచనా వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కూటమి పైచేయి సాధించి మొత్తం అక్కడున్న 34 స్థానాల్లో 23 స్థానాల్లో జయకేతనం ఎగరవేయబోతుందని పారదర్శక అంచనా. వైసీపీ ఇక్కడ కేవలం 11 స్థానాలకే పరిమితం అవుతుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేస్తుంది. ఇక నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఈ 4 జిల్లాల్లో 54 స్థానాలుంటే ఇక్కడి నుంచి వైసీపీకి 33 స్థానాలు, కూటమికి 21 స్థానాలు లభిస్తాయని చాణక్య పారదర్శక సంస్థ అంచనా వేస్తుంది. ఈ సర్వే ఫలితాలన్నీ కూడా చాలా వరకు రిలయబుల్గా ఉన్నా ఒక్క చోట మాత్రం డౌట్ కొడుతుంది. రాయలసీమ వైసీపీకి కంచుకోటగా పేర్కొనబడ్డ ప్రాంతం. అక్కడే కూటమి 16 స్థానాలు గెలుచుకుంటుందంటే కూటమి ప్రభావం గణనీయంగా ఉన్నట్టే లెక్క. అలాంటి కూటమికి బలమైన జిల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాలు. అలాంటి కృష్ణా, గుంటూరులతో కూడి ఉన్న 4 జిల్లాల్లో వైసీపీదే పైచేయి 33 స్థానాలు వస్తాయన్నది కాస్త సందేహంగా ఉంది. ఏమైనా ఈ సంస్థ ప్రకారం మరోసారి వైసీపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని ఈ సంస్థ చెబుతుంది. ఎగ్జిట్ పోల్స్లో మిగతా సంస్థలు ఏం చెప్తున్నాయి అన్నది జూన్ 1వ తేదీ సాయంత్రానికి వెల్లడి కానుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.